నమస్తే వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చే ముందు కానీ రాకముందు కానీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి వాళ్ళను వెంటనే ఖాళీలు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వెంటనే భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పడంతో నిరుద్యోగులు సైతం కొంత ఆశల పల్లికలో ఊగిసలాడిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఓ నిరుద్యోగులు సైతం కాలికి బలపం కట్టుకొని తిరిగినట్టుగా తిరిగి గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ తిరిగిన సందర్భం. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇటీవలి కాలంలో ఏడాది కాలంలో 55,000 ఉద్యోగాలు భర్తీ చేసిన సంగతిని అంటే పక్కన పెడితే అధికారంలోకి వచ్చిన 4-5 నెలల్లోనే ఎవరైతే గత ప్రభుత్వంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు మళ్ళీ అవుట్సోర్సింగ్ ద్వారా ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళ లెక్కలు తీయాల్సిందే, వాళ్ళని ఇంటికి పంపించాల్సిందే అని చెప్పేసి చెప్పిన పరిస్థితులలో అదే పనిగా సిఎస్ శాంతి కుమారి ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం, వాళ్ళు వెంటనే వాటికి సంబంధించి ఎవరైతే రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ రిటైర్డ్ అయిన ఉద్యోగులు మళ్ళీ అవుట్సోర్సింగ్ ద్వారా కొనసాగుతున్నారో వాళ్ళందరినీ వివరాలను సేకరించి నివేదిక పంపాలని చెప్పడంతో ఆ నివేదికలు కూడా పంపించడం జరిగింది. ఆ నివేదికలు పంపించిన సందర్భంలో పంపించి దాదాపు 3 నుంచి 4 నెలలు కాల పరిమితి కూడా దాటిపోయింది. ఈ క్రమంలో ఇప్పటి వరకైతే మరి ఆ రిపోర్ట్స్ అయితే బయట పెట్టలేదు. కానీ ఇప్పటి వరకు అంటే మనకు తెలిసిన తాజా సమాచారం ప్రకారం అయితే తెలంగాణ వ్యాప్తంగా ఒక 1,500 మందికి పైగా రిటైర్డ్ అయిన ఉద్యోగులు మళ్ళీ ఉద్యోగాలు అంటే అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 1,500 మంది ఉద్యోగస్తులు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళు పెన్షన్ తీసుకుంటూనే మళ్ళీ కొత్తగా అవుట్సోర్సింగ్ ద్వారా మళ్ళీ జీతం తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. దీనివల్ల మనం చూస్తే ఒక్క సంవత్సరానికి 2,000 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక అంచనా. ఈ క్రమంలో ఒక చిన్న వార్తను చదివి దాని వివరాలు ఎంతమంది రిటైర్డ్ అంటే మనకు కొంత మేరకు సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు కొంత అంటే అసెంబ్లీ కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన సెక్రటరియట్ లో కావచ్చు కొంతమంది చేస్తున్నారు. వాటి వివరాలు కూడా మనకు సేకరించడం జరిగింది. ఆ వివరాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే తిష్టవేసిన రిటైర్డ్ ఉద్యోగులు ఏటా 2,000 కోట్ల ఖర్చు. తెలంగాణ సర్కారులో 1,500 పైగా రిటైర్డ్ ఉద్యోగులు, అన్ని శాఖల్లో కలిపి రిటైర్డ్ ఉద్యోగుల సంఖ్య 1,500కు పైగానే. వారిపై ప్రభుత్వం ఏటా 2,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. చదువుతాం. రిటైర్డ్ అధికారులు ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో వివిధ హోదాలలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐఏఎఫ్ఎస్లు, కన్ఫర్డ్ ఐఏఎస్లతో పాటు ఇతర రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఒక్క పురపాలక శాఖలోనే అత్యధికంగా 179 మంది అధికారులు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఉన్నత విద్యా శాఖలో 88 మంది, పౌర సరఫరాల శాఖలో 75 మంది, రోడ్ల భవనాల శాఖలో 81 మంది, సాగునీటి పారుదల శాఖలో 70 మంది అధికారులు ఉన్నట్లు తెలిసింది. అయితే ఇంతేకాకుండా అసెంబ్లీలో కూడా దాదాపు 20 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు మళ్ళీ అవుట్సోర్సింగ్ ద్వారా చేస్తున్నట్లుగా తెలిసింది. అయితే వీరికి జీతభత్యాల రూపంలో నెలకు 150 కోట్లకు పైగానే ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా ఏడాదికి ఏకంగా 2,000 కోట్లు చొప్పున గడిచిన 11 ఏళ్లలో సుమారు 15,000 కోట్లు చెల్లించినట్లు తెలుస్తుంది. అయితే ఇదిలా ఉండగా రిటైర్డ్ అధికారులను రీఅపాయింట్మెంట్ చేయడం వల్ల తమకు ప్రమోషన్లు దక్కడం లేదంటూ కింది స్థాయి ఉద్యోగుల్లో తీవ్ర స్థాయిలో అసహనం ఉన్నట్టు తెలుస్తుంది. రిటైర్డ్ అధికారులను తొలగించాలంటూ చాలా కాలంగా వారే చర్చించుకుంటున్నా అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సాహసం చేయలేదు. కాగా ఈ విషయంపై ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ తమ గళం వినిపించగా ప్రస్తుతం అధికారంలోకి రావడంతో రిటైర్డ్ లెక్కలు వెలికి తీశారు. అయితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అలాగే కొనసాగిస్తున్నారు. వారిని తప్పిస్తే తమకు ప్రమోషన్లు లభిస్తాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే
అధికారంలోకి రాగానే వీళ్ళందరినీ రిటైర్డ్ ఉద్యోగులను గత ప్రభుత్వం నియమించింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని తీసేస్తాం, ఏదో చేస్తాం, మళ్ళీ 1500 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి అని చెప్పి ఆ లెక్కలు కూడా తీయడం జరిగింది. మరి ఆ లెక్కలు తీసిన నేపథ్యంలో మరి ఇప్పటి వరకు బయట పెట్టకపోవడం తోటి కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న సందర్భం మనం చూస్తున్నాం. అయితే మరి ఏం జరుగుతుంది మరి చూస్తే మాత్రం మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చూస్తే మాత్రం మనం ఒక మనమైతే ఇక్కడ ఒకటైతే చూసుకోవాలి. చాలా మంది ఉద్యోగులు ఎందుకు కొనసాగిస్తున్నారు? మరి 2000 కోట్లు ఖర్చు చేస్తున్నారు ఏడాదికనంటే మరి ఆ 2000 కోట్లకు అంటే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళను భర్తీ చేస్తే ఆ 2000 కోట్లు ఖర్చు కాకుండా ఒక 1000 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అంచనాలు అంటే మిగతా వాళ్ళు నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం జనరల్ గా చూసుకున్నా కానీ ఇక్కడ ఒక అసెంబ్లీ సెక్రటరీగా ఉన్న నరసింహాచార్యులు ఆ నరసింహాచార్యులకు సంబంధించి మనం చూసుకుంటే మాత్రం అతనికి ఇప్పటికే రిటైర్డ్ అయ్యి చాలా కాలం అవుతుంది, 10 ఏళ్ళు 11 ఏళ్ళు దాటినట్టుగా తెలుస్తున్నది. అతను ఇప్పటికి పెన్షన్ తీసుకుంటూనే నెలకు 2 లక్షల శాలరీ కూడా తీసుకుంటున్నట్టుగా మనం అంటే ఆ వివరాలు కూడా ఉన్నాయి, అవి చెప్దాం. అయితే ఈ విషయంలో స్పందించేందుకు మనతో పాటు PDSU రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు ఉన్నారు. నాగరాజుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫోన్ లైన్ లో ఉన్నారు. అంటే ఈ 1500 మంది ఉద్యోగులను అంటే రిటైర్డ్ ఉద్యోగులను అంటే వయస్సు దాటిన వాళ్ళను కూడా పెట్టేసి చేస్తున్నారు కాబట్టి ఆ వయస్సు దాటిన వాళ్ళను అందులో మళ్ళీ ఉద్యోగాలు కల్పించడం వల్ల నిరుద్యోగులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఏటా 2000 కోట్లు ఖర్చు చేస్తున్న సందర్భం ఉంది కాబట్టి నాగరాజుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాగరాజు నమస్తే. సార్ నమస్తే సార్. నాగరాజు చెప్పు, ఎట్లా చూస్తారు ఈ 1500 మంది రిటైర్డ్ ఉద్యోగుల లిస్టులు తెప్పించుకున్నా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించట్లేదు, వాళ్ళ పైన మళ్ళీ వాళ్ళనే కొనసాగిస్తూ 2000 కోట్లు ఖర్చు చేస్తున్నది ఏడాదికి, ఎట్లా చూస్తారు దీని మీద ఈ రోజు ప్రధానంగా ప్రజాపాలన అని చెప్పేసి మేము నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. గత ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతారు కాబట్టి మేము నిరుద్యోగులకు పెద్ద పీట వేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధానాలు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే విధానాలు కొనసాగించిందో అదే విధానాలు ఈ రోజు కొనసాగించి ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఎవరైతే రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళనే మళ్ళా అదే పోస్ట్ లో కొనసాగించుకుంటూ వాళ్ళకు జీతాలు ఇచ్చుకుంటూ మరి ఒక పక్క ప్రభుత్వం నుంచి వాళ్ళకి పింఛన్లు వస్తాయి, మరొక పక్క వాళ్ళతో పని కూడా వాళ్ళకి అదే రకంగా జీతాలు ఇచ్చు ఇంత ప్రజాధారాన్ని కూడా వ్యర్థం చేస్తున్నటువంటి పరిస్థితి ఒక తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి వెంటనే ఇకనైనా ప్రభుత్వం మానుకొని ఇకనైనా మళ్ళీ వారికి నోటిఫికేషన్లు జారీ చేసి లేకపోతే ఉన్నత అధికారులకు ప్రమోషన్లు ఇచ్చి మిగతా నిరుద్యోగులు ఈ రోజు వాళ్ళకు ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ఆ ప్రభుత్వానికి ఇవ్వకుండా ఈ రోజు కాలయాపన చేస్తుందంటే ఎవరైతే పాత అధికారులు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి అధికారులు వాళ్ళ నుంచి వీళ్ళకి కావాల్సినటువంటి వీళ్ళకి ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అధికారులు వెళ్తారో వాళ్ళకి రిటైర్ అధికారులతోటి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేయించుకోవడం వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని కూడా సమకూర్చుకోవడం కోసమే వీళ్ళని ఒక ప్రభుత్వం వాడుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా PDS తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం మేము డిమాండ్ మేము దాన్ని అంచనాకు వచ్చాము. ఎందుకంటే వాళ్ళ వల్ల అనేక పనులు అవుతాయి కాబట్టి వాళ్ళనే పెట్టి వీళ్ళకి అధికారులకు అనుకూలంగా పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేసేటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ సాయంత్రం పూట జరిగేటువంటి ఫైళ్ల మీద సంతకాలు కావచ్చు మిగతా ఏదైతే ఉంటాయో వాటన్నిటి కూడా వీళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళని చేపించుకోవడం కోరకే ఈ యొక్క వీళ్ళని ఉంచుకుంటున్నారు. లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదంటే దీనిపైన ఏదో జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏదో దీని మీద జరుగుతుందని చెప్పేసి మాకు కూడా కొంత అభిప్రాయం ఉంది. కాబట్టి వెంటనే ఎవరైతే వీరు ఉన్నారో దాదాపు ఒక్కొక్కళ్ళు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 15 సంవత్సరాలు రిటైర్ అయినప్పటికీ కూడా వాళ్ళని ఇంకా అదే స్థానంలో కొనసాగిస్తున్నారంటే ఇంకో నిరుద్యోగులకు ఈరోజు అన్యాయం చేస్తున్నట్టే ఉంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులను కూడా దాంట్లో తీసుకోవాలి. ఎవరైతే సర్వీస్ ఉన్నారో వాళ్ళకు ప్రమోషన్స్ ఇచ్చి ఈ కింది పోస్టులలో వీళ్ళని ఫిల్అప్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ నాగరాజు, థ్యాంక్ యూ. అంటే మనం చూస్తే ఇక్కడ నరసింహాచార్యులు రిటైర్డ్ సెక్రటరీ
రిటైర్డ్ ఎప్పుడు 31/10/2019 ఇక్కడ ఇతను రిటైర్ అయ్యింది. రిటైర్ అయినాక తర్వాత మంత్లీ పెన్షన్ 84,000. ఈయన శాలరీ వచ్చేసి 1,50,000. అంటే 2,34,000 తీసుకుంటున్నట్టు నెలకు. అంటే ఈ చూస్తే ఇయర్లీ ఎక్స్పెండిచర్ ఎంత వస్తున్నది ఇక్కడ చూసుకుంటే 17,39,000 రూపాయలు తీసుకుంటున్నాడు. అంటే ఈ స్థానంలో అంటే కొంతమంది అంటే నేను సెక్రటరీ అయితే కావచ్చు అని చెప్పేసి అంటే తన కింద ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత మనోవేదన గురవుతున్నారు ఇతన్నే కొనసాగించడం వల్ల. 2019లో రిటైర్ అయిన ఉద్యోగి నరసింహాచార్యులు ఇంకా కొనసాగిస్తూనే ఉన్న పరిస్థితి. మరి కింది వాళ్ళు ప్రమోషన్ కోసం చూస్తారు కదా. అంటే ఇతనే కొంతమందిని కావాలని చెప్పేసి ఎవరైతే రిటైర్ అయిన ఉద్యోగులు ఉంటారో వాళ్ళనే కావాలని చెప్పేసి మళ్ళీ ఇతనే పెట్టిస్తున్నాడని చెప్పేసి మళ్ళీ ఒక ఆరోపణ ఉన్నది అసెంబ్లీలో. అంతేకాకుండా రామరెడ్డి ఈయన 2009లో రిటైర్ అయిండు. ఒక 1 month కింద ఈ నరసింహాచార్యులతో గొడవ అయింది కాబట్టి ఒక నెల కింద ఈయన వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం. ఈయన పెన్షన్ తీసుకుంటూనే శాలరీ తీసుకుంటున్నాడు. అంటే 14 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాడు. అంటే నెలకు అంటే సంవత్సరానికి 7,20,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఒక నెల కిందనే వెళ్ళిపోయింది. ఎందుకంటే నరసింహాచార్యులకు ఈయనకు గొడవ అయిందట. దానివల్ల ఇతన్ని పంపించేసి ఇంకొక డిప్యూటీ డైరెక్టర్ లైబ్రరీ నాగేశ్వరరావు రిటైర్డ్. ఈయన ఎప్పుడు రిటైర్ అయ్యిండు? 1/7/2020 జీవో నంబర్ 883 ప్రకారం ఆయన రిటైర్డ్ అయింది. మరి సంవత్సరానికి ఎంత తీసుకుంటున్నాడు శాలరీ అంటే 7 లక్షలు. అంటే తన పెన్షన్ తో కలిపి 7,45,320 రూపాయలు తీసుకుంటున్నాడు. ఈ ముగ్గురి వ్యయం మొత్తం ఒకసారి మనం చూస్తే ముగ్గురి వ్యయమే 32,04,360 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే ఈ పరిస్థితి ఇట్లా ఉంటే ఇప్పుడు ఈ 3rd నంబర్ ఈ నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో ఏదో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన నర్సింగ్-రావు ఎవరైతే ఉన్నారో ఆ నర్సింగ్-రావు బంధువుని ఇతన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఏ విధంగా వీళ్ళు ఇప్పటి వరకు మరి ఈ ఏదైతే ఏమంటారు కొండను దవి ఎలకను పట్టిన చందంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తయారైందా అని చెప్పేసి కూడా నిరుద్యోగులు అంటున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి లెక్కలు తీసిన మీరు ఇప్పటి వరకు దాన్ని బయట పెట్టకపోవడంతో మరి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అందుకే 1,500 మంది ఉద్యోగులకు ఇచ్చారు. అంటే వాళ్ళనే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు అని అంటే దీని వెనుక మరి ఏం మతలబు ఉంది అని అనేది కూడా నిరుద్యోగులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. వీళ్లే కాక ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు కొంతమందిని కొనసాగించమని ఎంఐఎం వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. ఇగో మనం చూసుకుంటే వీళ్ళు కూడా రిటైర్ అయ్యి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 7 సంవత్సరాలు కొంతమంది వీళ్ళు చనిపోయిన వాళ్ళు. వాస్తవంగా ఇందులో చనిపోయిన వాళ్ళ లిస్టు ఈ అసెంబ్లీలో పనిచేసిన వాళ్ళు వీళ్ళు చూస్తే ఈ చాలా మంది పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యి వీళ్ళనే కంటిన్యూ చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 19 మంది. ఈ 19 మందిలో అంటే కొంతమంది ఇప్పుడు చేయట్లేదు, కొంతమంది చనిపోయిన వాళ్ళు. ఈ 19 మందికి కూడా శాలరీస్ ఇచ్చి కూడా అంటే చంద్రబాబు పీరియడ్ నుంచి కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే ఎక్కువ శాతం ఎప్పుడు అయింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది ఎక్కువైంది అని చెప్పేసి చెబుతున్నారు. మనం చూస్తే ఇక్కడ ఏఐఎంఐఎం లెజిస్లేటివ్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఒక రిటైర్డ్ అయిన ఉద్యోగి ఒక షఫీ అనే ఉద్యోగిని కొనసాగించమని చెప్పేసి ఎవరు అక్బరుద్దీన్ ఓవైసీ లెటర్ ఫార్వర్డ్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంటే అసదుద్దీన్ ఓవైసీ చేసింది కూడా ఉంది. గత ప్రభుత్వం నరసింహాచారికి ఏది మళ్ళీ కొనసాగిస్తూ ఇది అసెంబ్లీ ఉన్నంత కాలం కొనసాగేటట్టు ఒక ఉత్తర్వు కూడా జారీ చేసిన అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 16/10/2000 ఒక జిఓఎంఎస్ నంబర్ 145 తీసుకొచ్చి అతన్ని కొనసాగిస్తుంటూ పోస్తున్నారు. మరి ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత ఏది బీఆర్ఎస్ ను వ్యతిరేకించి తర్వాత మీరు ఎట్లా కొనసాగిస్తారు అని ఆ ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక తర్వాత మరి ఇటువంటి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పటి వరకు అయితే అంత లిస్ట్ అయితే సేకరించి పెట్టుకున్నారు కదా, మరి ఎందుకు మీరు చేయట్లేదు అనేది కూడా ఒక ప్రశ్న అయితే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. మనం చూసుకుంటే ఇట్లా చాలా ఉన్నాయి.
చాలా సందర్భాలలో చాలా లిస్ట్ కూడా ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ చూడండి. ఇగో వి గోవర్ధన్ రెడ్డి 3 సంవత్సరాల కింద రిటైర్డ్ అయ్యిండు. ఈయన ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నాడు. జి మోహన్ రెడ్డి ఈయన రిటైర్డ్ 5 సంవత్సరాలు అవుతుంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నాడు. కె ఎల్లారెడ్డి ఈయన గత ప్రభుత్వంలో గొంగుడి సునీత దగ్గర అంటే విప్పుగా ఉంటే అక్కడ పనిచేసింది. ఇప్పుడు మరి ఎక్కడ చేస్తున్నట్టు అయితే సమాచారం లేదు. 10 years ఆయన రిటైర్ అయింది. కె రత్నమాచారి ఈయన 3 సంవత్సరాల కింద రిటైర్ అయ్యిండు. ఇక్కడ ఎమ్మెల్సీ భానుప్రసాద్ అంటే గతంలో విప్ ఉండే ఎమ్మెల్సీ మండలిలో భానుప్రసాద్ రావు దగ్గర చేసిండు. మరి ఇప్పుడు అతని దగ్గరనే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇతను కాంగ్రెస్ పార్టీలో చేరిండు కాబట్టి మరి అతని దగ్గరనే చేస్తున్నట్టుగా తెలిసింది. అంతేకాకుండా ఇగో షణ్ముఖరావు OAG2 డిప్యూటీ స్పీకర్ పద్మారావు దగ్గర పనిచేశాడు. అంటే ఈయన 5 సంవత్సరాల కిందనే రిటైర్ అయ్యింది. రిటైర్ అయినా కూడా మళ్ళీ పద్మారావు గారి దగ్గరనే కొనసాగిండు అని చెప్పేసి మనకు సమాచారం. రవీందర్ రెడ్డి PA2 ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈయన 14 సంవత్సరాల కింద రిటైర్ అయ్యిండు. మళ్ళీ ఆయననే అవుట్ సోర్సింగ్ గా తీసుకోవడం జరిగింది. ఇంకోటి బ్రహ్మయ్య ఈయన స్పీకర్ పేషీలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్నది. ఈయన 7 సంవత్సరాల కింద రిటైర్డ్ అయింది. తర్వాత బి విష్ణుమూర్తి PA2 చైర్మన్ అంటే చైర్మన్ దగ్గర ఉండేది. 10 సంవత్సరాల కింద రిటైర్ అయిండు. ఈయన గత పాలనలో రేఖా నాయక్ అనే ఎమ్మెల్యే దగ్గర పిఏగా పనిచేయడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు దగ్గర చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇంకో మల్లారెడ్డి OAG2 గౌట్ విప్ ఇప్పుడు ప్రస్తుతం ఈయన రిటైర్ అయినా కూడా మళ్ళీ ఆది శ్రీనివాస్ ఇప్పుడు ఏదైతే వేములవాడ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నాడో ఆది శ్రీనివాస్ దగ్గర కొనసాగుతున్న సందర్భం. అంటే ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ వ్యాప్తంగా 1500 మంది ఉద్యోగులు ఉన్నట్లుగా మనకు సమాచారం. మరి వీళ్ళ మీద ఇంత ఖర్చు చేస్తున్న 2000 కోట్లు మీరు ఖర్చు చేస్తున్న పరిస్థితులు ఉన్నప్పుడు మరి నిరుద్యోగులు మరి ఏ పాపం చేసి వాళ్ళను తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎందుకు ఆ 2000 కోట్లు ఎందుకు పెట్టాల్సి వస్తున్నది? ఒక 1000 కోట్లు పెడితే దాదాపుగా 1500 మంది ఉద్యోగులు చేరుతారు కదా. ఒక నరసింహాచార్యులు చెప్పండి 2 లక్షలకు పైగా తీసుకుంటున్నాడు. 2 లక్షల పెన్షన్ తో పాటు శాలరీ కూడా తీసుకుంటున్నాడు. అంటే కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్ రావాల్సిన అవసరం లేదా? ఈ పరిస్థితి ఉంటే మరి రేపు రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడే అంటే మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్తున్న మీరు ఎమ్మెల్యేలు సిఫారసు చేస్తే కూడా వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు. చాలా మంది పేషీలలో ఆర్డర్ కాపీలు కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన దగ్గర ఆర్డర్ కాపీలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి సిఫారసు లేఖలు కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటిపైన మరి నిరుద్యోగులు కూడా మరి ఆందోళన చేయకముందే ఆందోళన బాట పట్టక ముందే ఇగో ఇలాంటి వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ పోతేనే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ కు మనుగడ ఉంటుంది అని చెప్పేసి కూడా భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా లేకపోతే వారిని కంటిన్యూ చేస్తుందా? మరి నిరుద్యోగులు మళ్ళీ ఆందోళన బాట ఈ అంశం పైన ఆందోళన బాట పడితే మాత్రం ఖచ్చితంగా 1500 మంది ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి కూడా నిరుద్యోగులు భావిస్తే ఆందోళన బాట పడితే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేపు రాబోయే రోజులలో మరి కొన్ని షాకులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని సవరించుకుంటారా లేదా అనేది, ఎందుకంటే ఇప్పటికే మీరు సర్వే చేసి ఆ రికార్డులని దగ్గర భద్రపరుచుకున్నారు. ఆ రికార్డులను బయట పెట్టి వాళ్ళని ఇంటికి పంపిస్తే 1500 కుటుంబాలేగా కాదు వాళ్ళ కింద బతికే మరో 1500 కుటుంబాలు కూడా బ్రతికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నిరుద్యోగులు కోరుతున్నారు.